హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనము లెవెల్ 2 ఆఫ్ బ్యాక్‌లింక్ టెక్నిక్స్‌లో ఆర్టికల్ సబ్మిషన్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే. సో, చాలామంది ఏమనుకుంటారంటే ఆర్టికల్ సబ్మిషన్ అంటే బ్లాగ్ రైటింగా? అండ్ తర్వాత ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తే చాలా క్వాలిటీ బ్యాక్‌లింక్స్ వస్తాయా? అండ్ తర్వాత స్టిల్ 2026లో అండ్ ఏ వరల్డ్‌లో కూడా ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ అనేవి ఇంకా వర్కౌట్ అవుతున్నాయా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ ద థింగ్ ఈజ్ ఏంటంటే ఓల్డ్ ఎస్సీఓలో ఆర్టికల్ సబ్మిషన్స్ వల్ల ఏంటంటే మనకి మల్టిపుల్ బ్యాక్‌లింక్స్ జనరేట్ చేయాలి. చాలా ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలి. బ్యాక్‌లింక్ రావాలి. దట్స్ ఇట్. బట్ కాకపోతే మోడర్న్ ఎస్సీఓలో ఏమైపోయిందంటే ఆర్టికల్ సబ్మిషన్స్‌కి క్వాలిటీ కంటెంట్, తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనం పబ్లిష్ చేస్తున్నామో, తర్వాత రియల్ వాల్యూ ఏంటి, ఆ ప్లాట్‌ఫార్మ్ యొక్క డొమైన్ అథారిటీ ఏంటి, దాన్ని బట్టేసి ఏ విధంగా అది మన యొక్క ఎస్సీఓ స్కోర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల చాలా తక్కువ టైంలో మన వెబ్‌సైట్‌ని టాప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సెషన్‌లో మనం ఏం చూస్తామంటే, వాట్ ఈస్ ఆర్టికల్ సబ్మిషన్? తర్వాత ఆర్టికల్ సబ్మిషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? తర్వాత చాలామంది అనుకుంటారు ఆర్టికల్ సబ్మిషన్, గెస్ట్ పోస్టింగ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అసలు దాని యొక్క డిఫరెన్సెస్ ఏంటి? అలాగే అసలు ఆర్టికల్ సబ్మిషన్స్ ఎలా చేయాలి రియల్ టైమ్‌లో? ఓకే. అండ్ తర్వాత చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? అండ్ ప్రెజెంట్ ఏఐ వరల్డ్‌లో ఆర్టికల్ సబ్మిషన్ యొక్క స్ట్రాటజీ ఏంటి? ఓకే. ఒకప్పుడు ఏం లేదు. పర్ డే నువ్వు ఎన్ని ఆర్టికల్స్ అన్నా సబ్మిట్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇప్పుడున్న వరల్డ్‌లో ఏ విధంగా ఆర్టికల్ సబ్మిట్ చేయాలని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆర్టికల్ సబ్మిషన్. ఓకే. ఫస్ట్ ఏంటంటే ఆర్టికల్ సబ్మిషన్. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే నేను డెఫినిషన్ ఇచ్చాను. Article submission is an off-page SEO technique where businesses or individuals publish informative articles on third-party website to increase brand visibility, traffic, and authority and earn backlinks. ఓకే. అంటే ఏం లేదు. కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్‌లో ఒక బిజినెస్ అని ఇండివిడ్యువల్ పర్సన్ గాని ఒక నైస్ ఆర్టికల్ పబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంది. బ్రాండ్ విజిబిలిటీ వస్తుంది. తర్వాత బ్యాక్ లింక్స్ అంటే మనం ఆఫీస్ టెక్నిక్స్ చేయడం వల్ల బ్యాక్ లింక్స్ వస్తాయి. అండ్ మన యొక్క బ్రాండ్ యొక్క ట్రస్ట్ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనం ఆర్టికల్ సబ్మిషన్స్ అంటాం. దిస్ ఈస్ డెఫినిషన్. బట్ అయితే ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే మనము వాల్యుబుల్ ఆర్టికల్స్ క్రియేట్ చేసి వేరే టాప్ అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్‌లో పబ్లిష్ చేయడాన్ని మనం ఆర్టికల్ సబ్మిషన్స్ అంటాం. ఓకే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్‌లో అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో అంటే పేజ్ అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెబ్‌సైట్‌లో వాళ్ళు కంటెంట్ పబ్లిష్ చేయరు. నార్మల్‌గా థర్డ్ పార్టీ పర్సన్ అంటే బయటి పర్సన్స్‌కి వాళ్ళ యొక్క ఆర్టికల్ సైట్‌లో రిజిస్టర్ అయిపోయి వాళ్ళు కంటెంట్ పబ్లిష్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తారన్నట్టు. ఓకే. ఇప్పుడు మన వెబ్‌సైట్ ఉంది. మన వెబ్‌సైట్‌లో ఏం చేస్తాం మనం బ్లాగ్స్ పబ్లిష్ చేస్తాం. ఎందుకంటే మనం అడ్మిన్. కానీ కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లో అడ్మిన్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేయరు. ఓకే. వాళ్ళే పబ్లిష్ ఇది వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు పబ్లిష్ చేసుకోమని చెప్పేసి. ఎందుకు అంటే సింపుల్‌గా చెప్తాను. దానివల్ల మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక పర్సన్ వచ్చేసి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ అడ్వర్టైజింగ్ అని సెర్చ్ చేశారనుకుందాం. వాట్ ఈస్ అడ్వర్టైజింగ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ ఆర్టికల్స్ వచ్చేసాయి. ఓకే. అంటే చాలా ఎవరెవరైతే అడ్వర్టైజింగ్ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తున్నారో వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ కూడా సెర్చ్ ఇంజిన్ రీడ్ చేసేసి ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. మనం కూడా టాప్ ఆర్టికల్ సైట్స్‌లో పబ్లిష్ చేయడం వల్ల మన యొక్క ఆర్టికల్ కూడా ఈ విధంగా సెర్చ్ ఇంజిన్స్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏమైతుంది బ్రాండ్ విజిబిలిటీ వస్తుంది, ట్రాఫిక్ వస్తుంది. అండ్ అలాగే బ్యాక్ లింక్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటదన్నట్టు. ఓకే. సో దట్ ఈస్ ఆర్టికల్ సబ్మిషన్. ఆర్టికల్ సబ్మిషన్ అంటే ఏం లేదు. కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళేసి ఒక మంచి ఆర్టికల్ క్రియేట్ చేసి మనం పబ్లిష్ చేయాలి. అండ్ దట్ ఆర్టికల్ షుడ్ బి రిలేటెడ్ టు అవర్ వెబ్‌సైట్ అన్నట్టు. ఓకే. సింపుల్‌గా నేను ఏ విధంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే. దాని యొక్క గైడ్‌లైన్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఫస్ట్ మనకి ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ వల్ల ఓకే. మనకేమవుతుందంటే సింపుల్‌గా నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను. దాని యొక్క గైడ్‌లైన్స్ ఆర్టికల్ సబ్మిషన్స్ యొక్క గైడ్‌లైన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాము. ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ వల్ల మనకి ఫస్ట్ ఏమొస్తుందంటే బ్రాండ్ విజిబిలిటీ. ఓకే. సెకండ్ ఏమొస్తుందనంటే మనకి వెబ్‌సైట్ ట్రాఫిక్ వస్తుంది. ఓకే. అండ్ అలాగే తర్వాత బ్రాండ్ బిల్డింగ్ అనేది కూడా జరుగుతుంది. ఓకే. అండ్ అలాగే మనకేమవుతుందంటే బ్యాక్ లింక్స్ కూడా వస్తాయన్నట్టు. ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ వల్ల. రైట్. ఓకే. జస్ట్ వన్ సెకండ్.
సో, ఇవన్నీ అడ్వాంటేజెస్. అసలు ఏ విధంగా ఆర్టికల్స్ అడ్మిషన్స్ మనం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ అడ్మిషన్ సైట్స్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్‌గా చూడండి. మీరు చేయాల్సింది ఏం లేదు. టాప్ ఆర్టికల్స్ అడ్మిషన్ సైట్స్ ఇన్ ఎస్‌సిఓ కొట్టేస్తే చాలా వచ్చేస్తాయి. ఇక్కడ లింక్స్ అన్నీ కూడా చాలా వచ్చేస్తాయి. ఏదో ఒక సైట్ తీసుకోండి. ఓకే. బట్ కాకపోతే మీరు ఏ సైట్ తీసుకున్నా సరే, ఆ సైట్ యొక్క డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అవన్నీ కూడా మీరేం చేయాలంటే స్పామ్ స్కోర్ అనేది బెటర్‌గా ఉండేలా చూసుకోవాలి. అది ఏంటి అంటే మీరు డొమైన్ అథారిటీ ఏంది, పేజ్ అథారిటీ ఏంటి అనేది మన యూట్యూబ్ సెషన్స్‌కెళ్ళి మీరు చూడడం వల్ల మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. అలాగే మీకేమైనా అప్డేట్స్ కావాలన్నా సరే మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో చేయండి. ఓకే. మీకు అప్డేట్స్ కూడా ఈజీగా తెలిసిపోతాయి. అండ్ కొత్త కొత్త డిజిటల్ మార్కెటింగ్ సెషన్స్ కూడా మనము ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇది మన ఛానల్. మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నట్టు. ఓకే. ఈ సెషన్‌లో ఈ 36 క్లాస్‌లో మనకేమైందంటే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాం. సో, ఫస్ట్ ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ వల్ల ఈ విధంగా చేయాలి. ఓకే. మనం ఇదేంటి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూసాం. ఓకే. ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో మీరు ఆర్టికల్ సబ్మిట్ చేసే ముందు మీరు తీసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైటిల్‌లో ఓకే. టైటిల్‌లో మీ ప్రైమరీ కీవర్డ్ అనేది ఉండాలి. ఓకే. టైటిల్‌లో ఏ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు ఆర్టికల్ సబ్మిట్ చేస్తున్నా సరే, మీ యొక్క ఆర్టికల్ టైటిల్‌లో మీ యొక్క ప్రైమరీ కీవర్డ్ ఉండాలి. ఓకే. అలాగే మీ డిస్క్రిప్షన్ దట్ మీన్స్ ఆర్టికల్ డిస్క్రిప్షన్ అనే దాంట్లో ఎప్పుడు కూడా ఓకే. ఆర్టికల్ డిస్క్రిప్షన్‌లో ఎప్పుడు కూడా మీ యొక్క కీవర్డ్స్‌ని మీరు ఆప్టిమైజ్ చేయాలి. ఓకే. ఏ విధంగా మీరు బ్లాగ్ ఆర్టికల్స్ ఐ మీన్ బ్లాగ్స్ ఆర్ ఆర్టికల్స్ రాయాలి అని కూడా మనం మన సెషన్‌లో చెప్పాము. ఓకే. ఆ యొక్క మీరు రాసేటువంటి ఆర్టికల్‌లో మనం ఏం చేయాలి? మన యొక్క కీవర్డ్స్‌ని ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఆర్టికల్ లెంత్ మినిమమ్ మీకు 800 నుంచి 2500 క్యారెక్టర్స్ వరకు కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎక్కువ ఉన్న సైట్స్‌లో మాక్సిమం మినిమమ్ ఒక 1500 నుంచి 2500 లెంత్ ఉన్న ఆర్టికల్స్ మీరు ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అసలు ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికంటే ముందు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌కి, గెస్ట్ పోస్టింగ్‌కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు. గెస్ట్ పోస్ట్‌కి కూడా కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఓకే. ఆర్టికల్ సబ్మిషన్స్‌లో కూడా థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో అడ్మిన్స్ కంటెంట్ పోస్ట్ చేయరు. ఓకే. వేరే పర్సన్‌కి ఆపర్చునిటీ వస్తాడు. మీరొచ్చేసి మీ యొక్క కంటెంట్‌ని పబ్లిష్ చేసుకోండి అని. గెస్ట్ పోస్టింగ్ సైట్స్‌లో అడ్మిన్స్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తారు. అండ్ మనం ఒక వెబ్‌సైట్‌లోకి ఒక గెస్ట్ లాగా, ఒక ఆథర్ లాగా ఎంటర్ అయిపోయి ఒక ఆర్టికల్స్ మనం ఆర్ బ్లాగ్స్ మనం పబ్లిష్ చేస్తామన్నట్టు. అంటే ఏదైనా ఒక ఫేమస్ రైటర్ గాని, ఒక ఆర్ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ గాని తనేం చేస్తారంటే ఒక గెస్ట్ లెక్చర్ ఇస్తాం కదండీ! మనం ఏదైనా ఒక కంపెనీకెళ్ళేసి గెస్ట్ లెక్చర్ ఏ విధంగా ఇస్తామో, అదే విధంగా కొన్ని రిపీటెడ్ వెబ్‌సైట్స్‌లో ఒక గెస్ట్ పోస్టింగ్ మనం చేస్తామన్నట్టు అబౌట్ సమ్ పర్టిక్యులర్ టాపిక్. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆర్టికల్ సబ్మిషన్స్‌లో ఎనీది మీరు పబ్లిష్ చేయొచ్చు. కానీ గెస్ట్ పోస్టింగ్ మాత్రం జస్ట్ లైక్ గెస్ట్ లెక్చర్ అన్నట్టు. ఇంకా మీకు డౌట్ ఉంటే మనం నెక్స్ట్ సెషన్‌లో గెస్ట్ పోస్టింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ హౌ టు క్రియేట్ ఫ్రెండ్లీ ఆర్టికల్స్ అనేది మనం చూద్దాం. దాంతో పాటు ఆర్టికల్ సబ్మిషన్స్ ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ నేనేం చేశానంటే, నేను ఒక ఆర్టికల్ క్రియేట్ చేశాను చూడండి. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి. నా టైటిల్‌లో నేనేం చేశాను, నా యొక్క కీవర్డ్‌ని ఇంక్లూడ్ చేశాను. ఓకే. అలాగే నా యొక్క ఆర్టికల్ లెంగ్త్‌లో కూడా నేను నా యొక్క కీవర్డ్స్‌ని ఇంక్లూడ్ చేశాను. ఓకే. సో, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఎస్‌సిఓ ఫ్రెండ్లీ ఆర్టికల్స్‌ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ రిమెంబర్ వన్ థింగ్ మీరు ఆర్టికల్ సబ్మిషన్ సెట్ చేసేటప్పుడు ఓకే. యాస్ వి డిస్కస్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టైటిల్‌లో మీ కీవర్డ్ ఉండాలి. డిస్క్రిప్షన్‌లో కీవర్డ్ ఉండాలి. అండ్ ఆర్టికల్ లెంగ్త్ ఇంత మినిమమ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది ఆర్టికల్‌ని సబ్మిట్ చేయడానికి చూస్తున్నాను. ఏదో ఒక వెబ్‌సైట్ తీసుకున్నాం. ఈ వెబ్‌సైట్ ఓకే. ఎందుకంటే దీనికి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ డీసెంట్ ఉంది. స్పామ్ స్కోర్ చాలా తక్కువగా ఉంది గనుక ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తున్నాం. అండ్ ఇంకోటేంటంటే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో ఎప్పుడు మీరు పబ్లిష్ చేయాలన్నా సరే అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే. నేను ఆల్రెడీ జస్ట్ బెస్టిట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. చూడండి. ఈ అకౌంట్ దగ్గరికెళ్ళేసి నేను నా అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఫుల్‌గా అదే ఆన్ చేస్తున్నాను. పబ్లిక్ ప్రొఫైల్ దగ్గరకొచ్చేసి ఓకే.
డిజిటలియన్స్ అకాడమీ. అండ్ నా డిస్క్రిప్షన్ అనేది నేను నా యొక్క వెబ్సైట్ నుంచి తీసేసుకుంటాను. ఓకే. మీరు ఏ ఆర్టికల్ వెబ్సైట్ సబ్మిషన్ వెబ్సైట్‌లో గూడా మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓకే. అక్కడేనా అందులో వేరే బిజినెస్ ఇంటూ అండ్ స్టూడెంట్స్ టైం డిస్టర్బ్ ఓకే. సో, ఖచ్చితంగా మీరు ప్రాపర్‌గా ప్రొఫైల్ క్రియేట్ చేయాలన్నట్టు. ఓకే. అండ్ మై లొకేషన్ ఇస్ హైదరాబాద్. ఓకే. నా వెబ్సైట్ ఏంటి? మన వెబ్సైట్ digitalians.in. Okay. Let me do it. Okay. Choose a file. నేను జస్ట్ ఒక ఫైల్ చూస్ చేశాను డిజిటలియన్స్ రిలేటెడ్. ఓకే. అండ్ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. లెట్స్ సీ ఏమైద్దో. యా. సో నేనేం చేశాను, నేను సింపుల్‌గా నేను నా యొక్క ప్రొఫైల్‌ని అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన తర్వాత జస్ట్ పోస్ట్‌కొచ్చేసి ఒక మంచి ఆర్టికల్ పబ్లిష్ చేసి నేను రెడీ చేసుకున్నాను కదండీ! ఈ ఆర్టికల్‌ని నేనేం చేస్తున్నానంటే కాపీ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ కంప్లీట్ బాడీలో నేను ఆర్టికల్ కాపీ చేశాను. రైట్? ఓకే. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఆర్టికల్‌లో ఖచ్చితంగా మీ దాని గురించి ఎవరైతే ఆర్టికల్ రాస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ 100% ఉండాలి. అబౌట్ డిజిటలియన్స్. ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ డిజిటలియన్స్ వి ఆర్ రైటింగ్ ఆర్టికల్ కనుక మన గురించి ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. ఓకే. ఇప్పుడు చూడండి నేను టైటిల్ ఏం చేస్తున్నాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ లెర్న్ ఏఐ పవర్ అని చెప్పేసి దీన్ని నేను ఇక్కడ టైటిల్‌గా కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎప్పుడైతే ఈ ఆర్టికల్స్ అడ్మిషన్ సైట్స్‌లో మీ యొక్క సైట్ మీ యొక్క కంటెంట్ పబ్లిష్ చేస్తున్నారో ట్రై టు క్రియేట్ బ్యాక్‌లింక్స్. ట్రై టు క్రియేట్ బ్యాక్‌లింక్స్. నేనేం చేస్తున్నాను చూడండి. నా యొక్క బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది కదా! ఈ దానికి నేను లింక్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఏంటి నా యొక్క వెబ్‌సైట్ అడ్రెస్ క్రియేట్ చేస్తున్నాను. యాహ్! ఓకే. అండ్ టైటిల్ ఏంది సింపుల్‌గా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. మన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఉండొచ్చు. బట్ కాకపోతే ఓల్డ్ ఎస్‌సిఓకి, న్యూ ఎస్‌సిఓకి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఒకసారి ఆర్టికల్ సబ్మిషన్ అయిన తర్వాత నేను చెప్తాను. ఓకే. ఈ విధంగా మీరు మల్టిపుల్ బ్యాక్‌లింక్స్ మీరు ఎప్పుడు కూడా క్రియేట్ చేయొద్దు. ఓన్లీ ఫ్యూ బ్యాక్‌లింక్స్ ఐదర్ 2 ఆర్ 3 బ్యాక్‌లింక్స్ క్రియేట్ చేయండి. చూడండి ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇంకొక బ్యాక్‌లింక్ నేను క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఈస్ అనదర్ కీవర్డ్. రైట్? ఓకే. దిస్ ఈస్ ఆల్సో గుడ్. Let me focus on some other keywords. Digital marketing in Telugu. This is another keyword. Okay. Save. Digital marketing course. Another keyword. Okay. ఇది మనం ఎన్ని అయినా సరే ఈ విధంగా హైపర్ లింక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. బట్ ఓకే ట్రై టు రెడ్యూస్ టు మినిమం 5. ఓకే. ఎస్సీఓ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే దీనికి కండిషన్స్ అనేవి ఏం లేదు. రైట్? ఈ విధంగా నేను ఏం చేశానంటే ఒక నైస్ ఆర్టికల్ క్రియేట్ చేశాను. చేసి సింపుల్‌గా నేను ఏం చేశానంటే పబ్లిష్ చేశాను. ఓకే. ఏమడుగుతుంది? కార్ అడుగుతుంది. యాహ్! ఇదేం చెప్తుంది? మన ఆర్టికల్ అనేది ఈ సైజ్‌లో మనం ఏం చేసాము? పబ్లిష్ చేసాము. అది కూడా పబ్లిక్‌గా ఉంచేసాం. ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆర్టికల్‌ని వాళ్ళు రీడ్ చేస్తారు. వాళ్ళు రీడ్ చేసిన తర్వాతనే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. మనమైతే దీన్ని పబ్లిష్ చేసాము. అప్రూవల్‌కెళ్ళిపోయింది. కొన్ని వెబ్‌సైట్స్ ఆటోమేటిక్‌గా కూడా పబ్లిష్ చేస్తాయి. ఇక్కడ ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే, థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో ఆర్టికల్స్ పబ్లిష్ చేయొచ్చు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈ థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో
మనం ఆర్టికల్స్ పబ్లిష్ చేసినప్పుడు నేనేం చేస్తున్నాను, చెక్ చేస్తున్నాను నా యొక్క ప్రొఫైల్ ఏంటి అని చెప్పేసి. ఓకే. ఇది ఒక ఆర్టికల్ ఇక్కడ పబ్లిష్ అయింది. మనం పబ్లిష్ చేసిన ఆర్టికల్. ఓకే. సో, ఇక్కడ చూడండి, బ్యాక్‌లింక్ అంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. నేను క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ వస్తుంది యూ ఆర్ గోయింగ్ టు లింక్. యాహ్! దిస్ ఈస్ హౌ వి ఆర్ గెట్టింగ్ బ్యాక్‌లింక్ ఫ్రమ్ ది ఆర్టికల్స్ అండ్ ఇది చాలా తొందరగా ఇండెక్స్ అవుతాయన్నట్టు. సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్‌సైట్స్ కంటే వీటిని తొందరగా ఇండెక్స్ చేయడం వల్ల మనకి క్వాలిటీ బ్యాక్‌లింక్స్ వస్తుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఔట్ ఆఫ్ 100%లో మీ యొక్క కంటెంట్, మీరు క్రియేట్ చేసినటువంటి కంటెంట్ క్వాలిటీ కంటెంట్ ఉంటే, మీరు క్రియేట్ చేసిన కంటెంట్ క్వాలిటీ కంటెంట్ ఉంటే మీకు 75% అప్రూవల్ ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని వెబ్‌సైట్స్ డైరెక్ట్ చేస్తాయి. కొన్ని వెబ్‌సైట్ అప్రూవల్ కోసం తీసుకెళ్తాయి. అప్రూవల్ కోసం తీసుకెళ్ళిన సైట్స్‌లో 75% ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ డమ్మీ కంటెంట్ ఆర్ కాపీ కంటెంట్ మీరు పబ్లిష్ చేస్తే ఓన్లీ 25% మాత్రమే అప్రూవల్ ఛాన్స్ అనేది ఉంటుందన్నట్టు. ఓకే. ఈ విధంగా మనము ఆర్టికల్ సబ్మిషన్స్ అనేది చేస్తాం. బట్ స్ట్రాటజీ ఏంటి? ప్రాక్టికల్‌గా సబ్మిట్ చేసాము. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే డూప్లికేట్ కంటెంట్ పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు సేమ్ ఆర్టికల్ ఉంది కదా! ఈ సేమ్ ఆర్టికల్‌ని 10 వెబ్‌సైట్స్‌లో పబ్లిష్ చేస్తారు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనము ఒక్క వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసినటువంటి ఆర్టికల్‌ని ఇంకో 3, 4 వెబ్‌సైట్స్‌లో కూడా పబ్లిష్ చేయొచ్చు. బట్ కాకపోతే సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? డూప్లికేట్ కంటెంట్ అంటే ఇదే వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ ఇంకో వెబ్‌సైట్‌లో ఉంది, ఇంకో వెబ్‌సైట్‌లో ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉండడం వల్ల ట్రై టు చేంజ్ యువర్ కంటెంట్ అన్నట్టు. డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో మీరు కంటెంట్ చేంజ్ చేయడం వల్ల మనకి మల్టిపుల్ టైమ్స్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? ఈ వెబ్‌సైట్‌లో కంటెంట్ డిఫరెంట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో కంటెంట్ డిఫరెంట్ ఉంది అని చెప్పేసి మల్టిపుల్ లింక్స్ సెర్చ్ ఇంజిన్స్‌లో టాప్ చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సింపుల్‌గా ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక అడ్వర్టైజింగ్ అనే టాపిక్ మనం రాసామనుకుందాం. అడ్వర్టైజింగ్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఫస్ట్ వెబ్‌సైట్‌లో మన కంటెంట్ డిఫరెంట్ ఉంది చూపించింది. సెకండ్ వెబ్‌సైట్‌లో మన కంటెంట్ డిఫరెంట్ ఉంది చూపియడానికి ఛాన్స్ ఉంది. థర్డ్ వెబ్‌సైట్‌లో మన కంటెంట్ డిఫరెంట్ ఉంది చూపియడానికి ఛాన్స్ ఉంటుంది. 3 వెబ్‌సైట్‌లో సేమ్ కంటెంట్ ఉంటే చూపెట్టదు. ఓన్లీ ఒక్కదాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తది. సో, ట్రై టు అవాయిడ్ డూప్లికేట్ కంటెంట్. ఓకే. మిస్టేక్స్ ఏంటి? డూప్లికేట్ కంటెంట్. ఓకే. ఓకే. సెకండ్ ఏంటంటే, లో క్వాలిటీ ఆర్టికల్స్. మీరు రాసేటువంటి ఆర్టికల్‌లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే. నేనేం చేస్తున్నాను, ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి రాసాను. వై లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2026? డిజిటోరియన్స్‌ని ఎందుకు ప్రిఫర్ చేయాలి? వాట్ మేక్స్ డిజిటోరియన్స్ డిఫరెంట్? కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మాడ్యూల్స్ ఏమున్నాయి? అని చెప్పేసి నేను క్లియర్‌గా ఇచ్చాను. మనం ఏం చేస్తాము, కంప్లీట్‌గా మనము ఏఐ పవర్డ్ రియల్ టైమ్‌తోని, ఓకే. ఏఐ పవర్డ్ అడ్వాన్స్‌డ్ రియల్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మనం టీచ్ చేస్తాం. ఓకే. అండ్ మనం టీచ్ చేసే టెక్నిక్స్ మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌నైనా కన్సిడర్ చేయండి. ఎవరు కూడా టీచ్ చేయరు. ఓకే. ఈవెన్ ఎస్సీఓ టాపిక్స్ కూడా మనం ఏదైతే యూట్యూబ్‌లో టీచ్ చేస్తున్నామో ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా మీకు టీచ్ చేయదన్నట్టు. ఓకే. సో, సెకండ్‌ది ఏంటంటే లో క్వాలిటీ ఆర్టికల్స్‌ని పబ్లిష్ చేయొద్దు. అండ్ తర్వాత థర్డ్‌ది ఏంటంటే, మీరు పబ్లిష్ చేసేటువంటి ప్లాట్‌ఫార్మ్స్. ఓకే. చూస్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్. చాలామంది ఏంటంటే, ఏదో ఒక ర్యాండమ్‌గా ఇది మనం ఇంతకుముందు చూస్ చేసాం చూడండి. యాహ్! ఇక్కడ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ లేనటువంటి వెబ్‌సైట్స్‌ని, స్పామ్ స్కోర్ హై ఉన్నటువంటి వెబ్‌సైట్స్‌ని కూడా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ అయితే అలాంటి వెబ్‌సైట్స్‌ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిఫర్ చేయొద్దు. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. ఫోర్త్‌ది ఏంటంటే, టూ మెనీ కీవర్డ్ లింక్స్. మనం ఏం చేసాము, 5 కీవర్డ్ లింక్స్ ఇచ్చాం. మీరు ఆ విధంగా టూ మెనీ, ఇప్పుడు దీంట్లో మనం 20, 30 కూడా ఇవ్వచ్చు. బట్ కాకపోతే ట్రై టు రెడ్యూస్ ఇట్ టు 2-3 మాత్రమే కీవర్డ్ లింక్స్ ఇచ్చేలాగా చూసుకోండి. ఓకే. డోంట్ యూజ్ టూ మెనీ కీవర్డ్ లింక్స్ అన్నట్టు. ఓకే. ఇవన్నీ మిస్టేక్స్. ఈ మిస్టేక్ చేయకుండా మీరేం చేయాలి, డూప్లికేట్ కంటెంట్ రాయొద్దు, లో క్వాలిటీ కంటెంట్ రాయొద్దు. తర్వాత ఇది ఆల్వేస్ బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌ని చూస్ చేసుకోవాలి అండ్ డోంట్ యూజ్ టూ మెనీ కీవర్డ్ లింక్స్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ప్రెజెంట్ ఏంటంటే, ప్రెజెంట్ ఏంటంటే ఆర్టికల్ సబ్మిషన్ యొక్క స్ట్రాటజీ ఓల్డ్ ఎస్‌సిఓకి, ఓల్డ్ ఎస్‌సిఓ వర్సెస్ న్యూ ఎస్‌సిఓ ఆర్టికల్ సబ్మిషన్. ఓకే. ఏంటంటే
ఓల్డ్ ఎస్సీఓలో ఒకరోజు మీరు ఎన్ని ఆర్టికల్స్ అయినా పబ్లిష్ చేయొచ్చు. ఓకే. అండ్ సేమ్ కంటెంట్‌ని ఎన్ని సార్లైనా పబ్లిష్ చేయొచ్చు. బట్ కాకపోతే ప్రెజెంట్ ఏంటంటే వన్ హై క్వాలిటీ ఆర్టికల్ ఈజ్ ఎనఫ్. ఓకే. దట్ మీన్స్ ఫర్ మెయిన్ కీవర్డ్, ఫర్ సింగిల్ కీవర్డ్, ఓకే. ఫర్ ఏ సింగిల్ కీవర్డ్, వన్ హై క్వాలిటీ ఆర్టికల్ సబ్మిషన్ ఈజ్ ఎనఫ్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క కీవర్డ్ ఏంది? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఓకే. దానికోసం నేనేం చేయాలి? ఒక ఆర్టికల్ సబ్మిషన్ చేస్తే చాలు. అండ్ వీక్లీ మనం 3-5, ఓకే. వీక్లీ 3-5 ఆర్టికల్ సబ్మిషన్స్ ఎనఫ్. ఓకే. పర్ డే. ఓకే. ఒక్కవేళ మీరు 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తుంటే, మీరు 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే ఒక మంత్లీ ప్లాన్ వేసుకోండి. ఓకే. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేసి మీరు అడగొచ్చు. ఒక మంత్లీ ప్లాన్‌లో ఏం చేయొచ్చంటే కీవర్డ్ 1 ప్లస్ కీవర్డ్ 2 ఈ రెండిటిని టార్గెట్ చేసి మీరేం చేయాలంటే 3 ఆర్టికల్స్, ఓకే. సారీ, మంత్లీ ప్లాన్‌లో వీక్ 1 మీరేం చేయాలంటే కీవర్డ్ 1, కీవర్డ్ 2కి ఒక 3 ఆర్టికల్స్, ఎందుకంటే కీవర్డ్ 1, 2 మెయిన్ టాప్ ప్రియారిటీ కీవర్డ్స్ కనుక ఒక 3 ఆర్టికల్స్ ఒక వీక్‌లో పబ్లిష్ చేయండి. ఓకే. అలాగే సెకండ్ వీక్‌లో సేమ్ కీవర్డ్ 3 ప్లస్ కీవర్డ్ 4కి ఇంకొక 3 ఆర్టికల్స్. ఓకే. అలాగే థర్డ్ వీక్‌లో మీరేం చేయాలి? కీవర్డ్ 5 ప్లస్ కీవర్డ్ 6కి ఇంకొక 3 ఆర్టికల్స్ సబ్మిట్ చేయండి. ఓకే. ఓన్లీ ఈ 2 కీవర్డ్స్‌కి మాత్రమే ఆర్టికల్‌ని అనేది ఆప్టిమైజ్ చేయాలి. ఏ విధంగా ఆర్టికల్ ప్లేస్‌మెంట్స్ అవన్నీ మనము ఈ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి. సారీ, కీవర్డ్ ప్లేస్‌మెంట్స్ అండ్ ఆల్. యాహ్! ఎస్‌సిఓ కీవర్డ్ డెన్సిటీ 22nd క్లాస్. తర్వాత సిమాంటిక్ కీవర్డ్స్. ఓకే. ఈ 23, 22 అండ్ కీవర్డ్ ప్లేస్‌మెంట్స్ అని చెప్పేసి ఇంకొక సెషన్ చేసాం మనము. ఓకే. యాహ్! ఇది 21, 22, 23 ఈ 3 సెషన్స్ చూస్తే ఆర్టికల్స్‌లో మనము ఏ విధంగా కీవర్డ్స్‌ని ప్లేస్ చేయాలి, ఎన్ని సార్లు ప్లేస్ చేయాలో మనకు తెలుస్తుంది. ఓకే. అండ్ అలాగే వీక్ 4 ఇప్పుడు మీరేం చేయాలంటే వీక్ 4లో మనం ఏం చేయాలి? ఆల్రెడీ 6 కీవర్డ్స్ అయిపోయినాయి. ఇప్పుడు కీవర్డ్ 7, కీవర్డ్ 8, కీవర్డ్ 9, కీవర్డ్ 10 ఈ 4 కీవర్డ్స్‌ని టార్గెట్ చేసి ఒక 3 ఆర్టికల్స్ రాయండి. ఓకే. ఇవన్నీ కూడా ఫస్ట్ మీరేం చేశారు? చాలా ఆర్టికల్స్ ఇక్కడ 350 ఆర్టికల్స్ సబ్మిషన్స్ ఉన్నాయి. రైట్? సైట్స్ ఉన్నాయి. అందులో మీరేం చేయాలి? ఒక్కొక్క ఆర్టికల్ ఒక్క వెబ్‌సైట్‌లోనే సబ్మిట్ చేయండి. ఒకే వెబ్‌సైట్‌లో 10 ఆర్టికల్స్, 3 ఆర్టికల్స్ చేయొద్దు. ఒక్క వెబ్‌సైట్‌లో ఒక ఆర్టికల్ మాత్రమే సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీరు మంత్లీ ప్లాన్ వేసుకొని ఈ దాన్ని మీరు కంటిన్యూయస్‌గా రిపీట్ చేయండి. మీ వెబ్‌సైట్ టాప్ వచ్చే పొజిషన్ వరకి. ఓకే. మినిమమ్ 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టైం మీరు ఈ విధంగా క్వాలిటీ కంటెంట్‌తోని మీరు ఆర్టికల్ సబ్మిషన్స్ చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే మీ వెబ్‌సైట్ టాప్ రావడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఏమవుతుంది? ఈజీగా 15-20, 25 వరకు మనము ఆర్టికల్స్ చేస్తుంటాం. ఓకే. అండ్ ఆల్రెడీ చెప్పాను నేను. ఆర్టికల్ లెంత్ అనేది ఎప్పుడు కూడా 800 నుంచి 2500 క్యారెక్టర్స్ ఉండాలి. ఒకవేళ టాప్ వెబ్‌సైట్స్ అయితే అంటే హై డొమైన్ అథారిటీ, తర్వాత హై పేజ్ అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్‌లో మీరేం చేయాలి? మినిమమ్ 1500 నుంచి 2500 వరకు లెంత్ ఉన్నటువంటి ఆర్టికల్ సబ్మిషన్స్ చేయండి. ఓకే. ఇది ప్రెజెంట్ ఏఐ వరల్డ్‌లో మీ యొక్క వెబ్‌సైట్‌ని టాప్ తేవాలి అంటే మీరు ఫాలో అవ్వాల్సిన ఆర్టికల్ సబ్మిషన్ స్ట్రాటజీ అన్నట్టు. ఓకే గైస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ సబ్మిషన్స్. మీకు ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్‌కి కాల్ చేసి డౌట్స్ అడగొచ్చు. ఆర్ మీరు ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయొచ్చు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు షేర్ దిస్ వీడియో దట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం గెస్ట్ పోస్టింగ్ చేస్తాం అండ్ సమ్ అదర్ టెక్నిక్స్ కూడా చేస్తాం. థాంక్ యూ.